ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీవారికి సముద్ర బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. మనకి శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అన్నది మొదటి గడప వరకు ఉంటుందండి. అంటే మొదటి గడప అంటే విఐపి దర్శనం ఉంటుంది మీకు. దాన్నే L1 దర్శనం అని లేదా పోస్ట్ డోర్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు మీరు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ చేసి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకున్న టైంలోనే స్వామివారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు కూడా ఈ శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఆన్లైన్లో అయితే మనకి 3 నెలలు ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క శ్రీవారికి సంబంధించిన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో టికెట్ కాస్ట్ 10,000, 500 రూపాయలు విఐపి దర్శనం, అదేవిధంగా అకామిడేషన్ అన్నది 1,000 రూపాయల అకామిడేషన్ కూడా శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఒక టికెట్ మీద ఒకరు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో అయితే తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి శ్రీవారికి సంబంధించిన ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దేశ విదేశాల నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు మీకు బోర్డింగ్ పాస్ చూపించి ఈ టికెట్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అక్కడ ఆఫ్లైన్లో ఒక 200 టికెట్ వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుంచి ఈ స్వామివారి యొక్క ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల కొండపైన జేఓపి దగ్గర అన్నమయ్య భవనం ఉంటుందండి. దాని పక్కనే మనకి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ల ఆఫ్లైన్లో 800 టికెట్ల వరకు కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఐడి ప్రూఫ్ని, ఆధార్ కార్డుని చూపించి ఈ టికెట్ని అయితే తీసుకోవాలి. మనకి లైన్ అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల నుంచి కూడా లైన్ అయితే ఉంటుందండి. లైన్లో నిల్చున్న తర్వాత మీకు ఈ స్వామివారి యొక్క ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అదే రోజున స్వామివారి యొక్క దర్శనం అయితే సాయంత్రం 4:30 ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.